హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. Eamcet 2024 రిలేటెడ్గా ఈ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే ఈ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ చేస్తే ఏ డేట్ని ఏ టైంకి రిలీజ్ చేస్తారనేది మీకైతే ఈ యొక్క వీడియో అయితే కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క ఎంసెట్ నుంచి ఫుల్ గైడెన్స్ అయితే నేనైతే ఇస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసిన రెగ్యులర్ అయితే ఫాలో అయితే కానీ ఈ యొక్క వీడియో అయితే ఇంట్రెస్ట్ తీసుకుంటుంది కంప్లీట్గా అయితే చుట్టానికి అయితే ట్రై చేయండి. ఇక మెయిన్ వీడియోకి వెళ్తే ఈ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే ఏ టైంకి రిలీజ్ చేస్తారు చూసుకున్నట్టయితే ఏదైతే మన కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఉన్నాయో ఆ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ ఫస్ట్ ఫేజ్ యొక్క డేట్స్ చూసుకున్నట్టయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయో ఆ యొక్క ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారు. July 17 దాకా అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఆ యొక్క July 15 దాకా ఇచ్చిన డేట్ అయితే 2 days అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. 2 days ఎక్స్టెండ్ చేసి మీకైతే July 17 దాకా అయితే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఇచ్చారు. ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఈ యొక్క July 17 ఈవినింగ్కి అయితే ఫ్రీజ్ అయితే అవ్వటం అయింది. ఈవినింగ్ 4 కల్లా అయితే ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయితే అవ్వటం అయితే జరిగింది. మీరు ఇంకెవరైనా ఈ యొక్క ఆప్షన్స్ పెట్టుకోకుండా ఉన్నారో మీరైతే ఈ యొక్క July 17 లోపు అయితే పెట్టుకోండి. ఈ యొక్క ఏదైతే మీరు ఆప్షన్స్ ఇస్తారో మీకు పర్టికులర్ ర్యాంక్ అయితే వచ్చి ఉంటుంది. ఆ యొక్క ర్యాంక్కి మీరు పెట్టుకున్న కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క కాలేజీలో మీకు ఈ యొక్క పెట్టుకున్న కాలేజీలో మీకు వచ్చిన ర్యాంక్కి మీకు సీట్ అయితే వస్తే మీకైతే సీట్ అయితే అలాట్ అయితే చేయడం వచ్చేది. ఒకవేళ మీరు పెట్టుకున్న కాలేజీలో మీకు వచ్చిన ర్యాంక్ సీట్ అనేది రాకపోతే మీకైతే మీకు సీట్ అనేది అలాట్ అయితే చేయరు. మీరు పెట్టుకున్న ర్యాంక్ మీరు పెట్టుకున్న కాలేజీకి మీకు వచ్చిన ర్యాంక్కి సీట్ అయితే వస్తే మీకైతే ఆ యొక్క ఏదైతే సీట్ అయితే వస్తుందో ఆ యొక్క సీట్ అయితే మీకైతే July 17 అయితే విడుదల అయితే చేస్తారు. ఈ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్ రిజల్ట్స్ ఏదైతే వస్తాయో వాటిని అయితే మనం సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే అనేది పిలుస్తాం. మీకు ఏ కాలేజీలో మీకు వచ్చిన ర్యాంక్కి మీకు ఏ కాలేజీలో సీట్ అయితే వచ్చిందో మీకైతే ఆ యొక్క కాలేజ్ నేమ్ అయితే ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లో అయితే ఉండటం జరిగింది. ఈ యొక్క అలాట్మెంట్ ద్వారా అయితే మీకు ఏ బ్రాంచ్లో ఏ కోర్సులో మీకు ఏ కాలేజీలో వచ్చిందని ఈ యొక్క అలాట్మెంట్ ద్వారా అయితే మీకైతే చెప్పడం అయితే జరిగింది. మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే July 19 అయితే ఈ యొక్క డేట్ కల్లా అయితే మీకు అయితే కంపల్సరీ అయితే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. అప్పుడు మీకు